హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. నేను ఈవేళ నా 5th వీడియో స్టార్ట్ చేయబోతున్నాను. సో అంటే ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నందువల్ల నాకు ఇంకా కూడా ఉత్సాహంగా అనిపిస్తూ ఉంది. ప్రతిరోజు చేయాలని అనుకుంటున్నాము, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాము. సో ఈ మీ యొక్క సహకారాన్ని ఈ విధంగానే కంటిన్యూ చేస్తారని నేను ఇంకా ఆశిస్తున్నాను. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ని, మీ సహకారాన్ని నాకు ఈ విధంగానే అందిస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈవేళ మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ బాగా టేస్టీగా భోజనం చేయడం కోసమని మట్టి పాత్రల్లో వంట తయారు చేస్తున్నాను. పప్పు, చారు, రసం అని కూడా అంటారు కదా, పప్పు, చారు, అన్నం తయారు చేయబోతున్నాను. కుండలో తయారు చేసిన నెయ్యి కూడా చూపిస్తాను మీకు. ఆవు నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది. దేశీ ఆవుల నుంచి తయారు చేసినటువంటి నెయ్యి. ఈ కాంబినేషన్తో కొత్త ఆవకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తినాలని అనిపిస్తుంది. దీంతో కాంబినేషన్గా వడియాలు కూడా, ఇప్పుడు సమ్మర్లో స్టార్టింగ్లో వడియాలు కూడా పెట్టుకుంటాం కాబట్టి ఆ వడియాలు కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర ఎక్కువ వద్దు, ఆల్రెడీ జీలకర్ర పొడిలో వేసి ఇప్పుడు ఈ రసం పైన కొద్దిసేపు మూత పెట్టి బబుల్స్ వచ్చేదాకా ఉడికించుకొని ఆపేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 2 days మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా, ఎందుకంటే టమోటా అది వేయలేదు కాబట్టి 2 days మనం బయట ఉంచుకున్నా కూడా ఈ రసం అస్సలు పాడవదు, స్మెల్ రాదు, చాలా టేస్ట్గా ఉంటుంది. రోటి చారు అంటారు దీన్ని మా ఊర్ల సైడు, రాయలసీమ సైడు రోటి చారు అని పిలుస్తారు దీన్ని. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మా వారిని ఇంప్రెస్ చేయడానికి ఈవేళ మట్టి కుండలో తయారు చేయబోతున్నాను. మోస్ట్లీ మట్టి కుండలే వాడతాం, కానీ ఈవేళ ఎందుకో అన్నీ కూడా మట్టి కుండల్లోనే చేద్దాం అనేసి అని స్టార్ట్ చేయబోతున్నాము. 2.5 కప్పు నీళ్లు తీసుకొని, నీళ్లు వేసి కొద్దిసేపు ఒక 1/2 hour నానబెట్టేసి పొయ్యి మీద స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా సిమ్లో పెట్టేస్తే, లైట్గా మూత కొద్దిగా ఓపెన్ నుంచి పెట్టేస్తే, 1 స్పూన్ ఆయిల్ కూడా అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మనం కొద్దిగా లైట్గా మూత తీసి పెట్టేసినామంటే ఒక 10 minutesలోనే మన పప్పు బాగా మెత్తగా అయిపోతుంది. దాన్ని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి వెనిపేసుకొని పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది పోపు కూడా పెట్టుకోకపోయినా కూడా వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. పోపు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా పోపు కూడా పెట్టుకోవచ్చు. సో మన ఇష్టం అది. పోపు కూడా పెట్టుకోకపోయినా కూడా వేడివేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. పోపు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా పోపు కూడా పెట్టుకోవచ్చు.
ఇలా మట్టి కుండల్లో ఆహారం తయారు చేసుకోవడం వల్ల మనకు తీసుకున్నటువంటి ఆహారానికి పోషక విలువలు పోకుండా ఉంటాయి. ప్లస్ ఆకుకూర పప్పు ఇలాంటివి అయితే ఒకవేళ పప్పు మనం టైం లేక కుక్కర్లో పెట్టేసుకున్న ఆకు మాత్రం ఇట్లా మనం కుండలో ఉడకబెట్టుకొని వెనిపేసుకొని పప్పులో మిక్స్ చేసుకుంటే పప్పు చాలా గ్రీనిష్గా మంచి మన ఆకు ఏ కలర్లో ఉంటుంది ఆ కలర్లో ఉంటుంది. అదే మనం ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉడకబెట్టుకొని పెడితే ఆకు కలర్ అదొకలాగా ఎక్కువ ముదురు గ్రీన్గా అయిపోతుంది. అదే మనం కుండలో సపరేట్గా ఆకుకూరను ఉడకబెట్టి ఎనిపిన పప్పులో ఈ ఆకు కూడా ఎనిపేసుకొని కలిపేసినామంటే చాలా గ్రీన్ కలర్లో మనం ఆకు ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే ఉంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఏ ఆకైనా కూడా అలా చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లస్ ఫ్రై కంటే కూడా ఆకుకూరలు ఎక్కువగా కూడా ఇట్లా కుండలో ఉడకబెట్టుకొని పప్పులో కలుపుకోవడం వల్లనే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. పిల్లలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది అనేసి నేను నా అభిప్రాయం. ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త జనరేషన్ వాళ్ళు కూడా కొద్దిగా టైం కొంచెం కుండలు మెయింటైన్ చేయడం కష్టమే అనిపిస్తుంది. అవి క్లీనింగ్ కానీ కొంచెం పగిలిపోతాయేమో అనేసి వాడుకునేటప్పుడు పగిలిపోతాయని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి దానిపైన కానీ మనం చేసుకున్నామంటే కుండలు కూడా పగిలిపోవు. నేను దాదాపు 10 years నుంచి కుండలు వాడుతున్నాను. నా దగ్గర ఒక్క కుండ మాత్రమే పగిలిపోయింది, మిగతా అన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి. ఫస్ట్లో కొద్ది రోజుల కింద చీలినట్లు వస్తాయి కానీ అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్కువ రోజులు వాడిన దానివల్ల అవి గట్టి పడతాయి. మళ్ళీ అప్పుడు మనం ఈజీగా కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. ప్లస్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా నాన్ వెజ్ అది చేసినప్పుడు క్లీన్ చేయడం కొంచెం కష్టం, కానీ వెజిటేరియన్కి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నాన్ వెజ్ అది చేసినప్పుడు కొంచెం వేడి నీళ్ళు ఒక 2 glasses కానీ 1 glass వేడి నీళ్ళు దాన్ని మనం లిక్విడ్ విమ్ ఉంటుంది కదా దాంతో వేసేసి కొబ్బరి పీచుతోటో లేకపోతే మనకు గిన్నెలు కడుక్కునేటువంటి క్రష్ తోటో జస్ట్ ఊరికే అలా పైన మనం అట్లా కడిగేసి కొంచెం బాగా వేడి నీళ్ళు వేసేసి మంచిగా బాగా వాటర్ ఎక్కువ వేసేసి క్లీన్ చేసేస్తే మాత్రం కొంచెం బాగా ఆరిపోయిన తర్వాత మనం కబోర్డ్లో పెట్టుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. బాగా ఆరిపోవాలి, కుండలో తడి అనేది లేకుండా ఆరిపోవాలి. నాన్ వెజ్ చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం వేడి నీళ్ళు వేసుకొని దాన్ని మనం క్లీన్ చేసేసుకుంటే మాత్రం స్మెల్ అనేది రాదు, బాగా నీట్గానే ఉంటుంది. మెయింటైన్ చేయడం అంత పెద్ద కష్టమైతే ఏం కాదు. మేము మోస్ట్లీ రైస్ కూడా ఎక్కువ కుండలోనే చేస్తూ ఉంటాను రోజు. పప్పు మాత్రం మోస్ట్లీ నేను ఆకుకూర పప్పుకు మాత్రం టైం లేకపోతే కుక్కర్లో పెడతాను, కానీ ఆకుకూర మాత్రం కంపల్సరీ నేను బయట కుండలోనే ఉడకబెట్టుకొని వండుకుంటాం, బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు మాత్రం మంచిగా ఈ కుండలను అవి కొద్దిగా ఒక్క 10 minutes కాన్సన్ట్రేట్ చేసి దానిపైన హ్యాండిల్ చేస్తున్నారంటే మాత్రం చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ట్రై చేయండి, మన పాతకాలపు సాంప్రదాయాలని పద్ధతుల్ని మనం ఫాలో అవుదాము. మన పిల్లలకి అసలు మా జనరేషన్కే తక్కువ తెలుసు అనుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఇంకా అసలు కొంతమంది పిల్లలు కుండలు అంటే ఎలా ఉంటాయి అనే పరిస్థితిలో కూడా ఉన్నారు మన పిల్లలు. సో అట్లాంటివన్నీ కూడా మనం వాడుతుంటే మన పిల్లలు కూడా అలవాటు అవుతుంది. సో దీన్ని మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క ఎంకరేజ్మెంట్ని నాకు అందించినందుకు ధన్యవాదాలు. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.